బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నజీర్ షరీఫ్. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. మీరందరూ మా ఎంఎం టీవీని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సోదరులారా, ఈరోజు మన టాపిక్ భార్యాభర్తలు. భార్యాభర్తలు అంటేనే పుణ్య దంపతులు, ఆదర్శ దంపతులు అని చెప్పుకుంటారు. అటువంటి బంధం ఈ భార్యాభర్తల బంధం. దాన్ని ఏమంటారు తెలుసండి? ఒక పెద్ద ఆయన చెప్పారు, ఏమని? ద కపుల్ ఈజ్ సింబల్ ఆఫ్ ది సాక్రిఫైస్. వారి యొక్క జీవితంలో, వారి యొక్క జీవిత ప్రయాణంలో ఎన్ని ఒడుగుదొడుగులు, ఎన్ని కష్ట సుఖాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఆరోగ్య సమస్యలు, ఎంత డబ్బు సమస్యలు, ఇవన్నీ కూడా కలుపుకొని ముందుకు నడిచేవారు సరైన భార్యాభర్తలు. అటువంటి భార్యాభర్తలు ప్రేమ, అనురాగం, దాంపత్య జీవితం, అన్యోన్యంగా జీవితం గడిపేవాళ్లే అసలైన భార్యాభర్తలు. పూర్వకాలంలో చూసినా ఈ కాలంలో కూడా అటువంటి భార్యాభర్తలు చాలా మంది ఉన్నారు. చాలా మంది. భార్యాభర్తలు అంటే సోదరులారా, శరీరాలు కలవటం కాదు, మనసులు కలవాలి. ఎక్కడైతే భార్య మనసు, భర్త మనసు ఒకటవుతుందో వాళ్ళ సలహా సంప్రదింపులు చేసి ఇంటి సమస్యలే కానివ్వండి, పిల్లల పెళ్లిళ్ళు కానివ్వండి, వాళ్ళని ఈ స్థలం కొన్నా, పొలం కొన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా సరి సమానంగా ఆలోచించి ముందుకు సాగేవారే సరైన దంపతులు, సరైన పుణ్యమూర్తులు. అటువంటి భార్యాభర్తల సంబంధం ఈ రోజున అటువంటి భార్యాభర్తల సంబంధాలు ఎక్కడున్నాయి చెప్పండి? మానవత్వం ఎక్కడుంది చెప్పండి? భార్యలో మానవత్వం ఉందా? భర్తలో మానవత్వం ఉందా? మనం అందరం కూడా, కొంతమంది, అందరూ కాదు, మానవత్వాన్ని కోల్పోయి ఇష్టానుసారంగా ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా భర్త భర్తే, భార్య భార్యే. ఎందుకు సమాజం ఈ రకంగా తయారైంది? దానికి కారణం మనం విశ్లేషిస్తే కొంతమంది పెద్దలు ఏం చెప్పారు? ఇరువురు సంపాదిస్తున్నారు కాబట్టి. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, నా డబ్బు నాది, నా సంపాదన నాది అని భార్య, నా డబ్బు నాది, నా సంపాదన నాది, నా ఖర్చులు నాది అని చెప్పి భర్త, విడివిడిగా వీళ్ళ ఆలోచన ఉంది కాబట్టి ఇద్దరి మధ్యన చిచ్చులు అనేది మొదలవుతుంది. డబ్బు సంపాదించడం తప్పు కదా సోదరులారా. ఈ రోజు యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల చదువులు లక్షల్లో ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా లక్షల కోట్లలో ఉన్నాయి. పెళ్లిళ్ళు, ఇల్లు కొనాలన్నా ₹1,00,00,000 కంటే తక్కువ ఇల్లు లేదు. అటువంటి సమయంలో ఇద్దరు కష్టపడి సంపాదించడం తప్పు లేదు. కానీ మన ఎవరు, మన బంధం ఏమిటి, ఆ దైవాలు ఏ రకంగా మన ఇద్దరిని కలిపారు, మన జీవితం ఎలా గడపాలి అనేది ఇద్దరిలో కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అటువంటి భార్యాభర్తలే వాళ్ళకే పుణ్య దంపతులు, పుణ్య స్త్రీలు అని అంటారు. అంతేగాని చాలా విచారకరమైన విషయం ఏంటంటే సోదరులారా, చాలా బాధతో చెప్తున్నాను, మంచి అందమైన భార్య, మంచి ఆరోగ్యమైన భార్య, అన్ని రకాలుగా సహకరించే భార్య ఇంట్లో ఉండగా ఈ రోజున పురుషుడు పరాయి స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. అదేవిధంగా కొంతమంది స్త్రీలు, మంచి ఆరోగ్యంగా ఉన్న భర్త, మంచి ప్రేమగా చూసుకునే భర్త ఇంట్లో ఉండగా ఆ స్త్రీ కూడా పరాయి మగాడితో ఈ అక్రమ సంబంధాలు ఎన్ని చూస్తున్నాం మనం, టీవీలో కానీ, న్యూస్లో కానీ. ఎన్ని టీవీ షోస్ వస్తున్నాయి అవేర్నెస్ గురించి. క్యారెక్టర్ని సరి చేసుకోండి, క్యారెక్టర్ ఉంటేనే ఇహపర లోకాల్లో సాఫల్యం పొందుతాం. ఆ దైవం చూస్తున్నాడు మన కార్యకలాపాలన్నీ, మన నడిచే విధానం, మన మాట్లాడే మాట, మన సంకల్పం, మన బుద్ధి, మన ఆలోచన శక్తి మన ఒక్కలే తెలుసు అనుకుంటున్నాం మనం. కానీ
ఆ దైవం అన్ని చూస్తున్నాడు. ఎప్పటికప్పుడు దైవదూతలు రాస్తున్నారు మన గుణగణాన్ని బట్టి, మన కర్మలు ఎలా ఉంటాయో. మరణం తప్పదు. అటువంటి పూర్వీకుల్లాగా, పుణ్య దంపతుల్లాగా ప్రేమానురాగాలతోటి జీవితం గడిపి మనం ఇహలోకం నుంచి వెళ్ళిపోతే, ఈ ఇహలోకపు జీవితం యొక్క లెక్కపత్రం తీసుకొని తదనుగుణంగా ఆ దైవము నరకమా స్వర్గమా అనేది నిర్ణయిస్తారు. ప్రతి వీడియోలో మనం చెప్పే దేని గురించి? మరణం తథ్యం. అక్కడ జవాబు చెప్పాలి. ఇక్కడ మనం కళ్ళు మూసుకుపోయిన జీవితం గడిపితే రేపు ఆ రోజున అక్కడ పట్టుబడతాం. ఏ లోకంలో కూడా ఏ సుఖం ఉండదు. మన అక్రమ సంబంధాలు ఇవి వదులుకోవాలి. చక్కటి భార్య, చక్కటి భర్త, చక్కటి సంసారం, చక్కటి పిల్లలు, చక్కటి సంపాదన, ఎంతంటే ఎంత. ఎవరినో చూసి ఏదో సామెత చెప్తారులేండి, ఏమని, పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. నక్కే పులే. ఎవరో అది కొనేశారు, ఇది కొనేశారు అని చెప్పేసి మనం కూడా అలా చేసేలా ఆశపడి, నా భర్త సంపాదన తక్కువ ఉంది, బాగా సంపాదించే వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇటువంటి ఆలోచనలు ఆడవాళ్ళు ఉండకూడదు. బాగా సంపాదించే ఒక పరాయి స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకుంటే తద్వారా నాకు డబ్బు బాగా వస్తుంది అని చెప్పి అనుకునే పురుషులు, రెండు తప్పే. చాలా చిన్న జీవితం సోదరులారా, అమూల్యమైన జీవితం ఇది. ఇటువంటి అమూల్యమైన జీవితం మనిషి జీవితం. మన మృగాలు కావు, జంతువులు కావు. వాళ్ళకి లెక్కపత్రం ఏముండదు. జంతువులకి, మృగాలకి, పక్షులకి, ఇతర ప్రాణులకి లెక్కలు ఉండి దాని తద్వారా స్వర్గం నరకం నిర్ణయించేటి మనిషికే. చాలా భయపడుతూ జీవితం గడపాలి. భయం అనేది ఉండాలి. నేనేం చేస్తున్నాను, తప్ప గొప్ప, మన ధర్మాలు ఏం చెప్తున్నాయి, దైవ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మనకి ఏం ఆజ్ఞ ఉంది, ఏ ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడపాలి అనేది మీరు నిర్ణయించుకుంటే ఈ రోజున ఇటువంటి అగాత్యాలు జరగవు. ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయి సోదరులారా? చట్టాలు మాత్రం, లాయర్లు, జడ్జీలు, పోలీసులు, ఈ కేసులు ఎక్కువైపోయి ఏం చేయాలో ఎన్ని సెక్షన్లు చేస్తారు చెప్పండి. కొత్త కొత్త చట్టాలు తెల్లారితే ఇదే అయిపోయింది. అందుకే మనం మేలుకోవాలి, మానవతతో జీవితం గడపాలి. మానవత మేలుకో. ఈ యొక్క హ్యుమానిటీ, ఈ అవేర్నెస్ మనందరిలో రావాలి. చూడండి, ఆ రకంగా భార్య భర్తలు ప్రేమ అనురాగాలతో మనసులు కలిసిన జంటలు 100 ఏళ్ళ వరకు ముసలి అయిపోయి కూడా జీవిస్తుంటారు. అటువంటి వాళ్ళు ముసలివాళ్ళు, భార్య భర్తలు, భర్తకి 90-95 సంవత్సరాలు, భార్యకి 90-85, అంత వృద్ధాప్యంలో కూడా మనం చెప్పుకుంటుంటాం. వాళ్ళిద్దరు చూడండి ఎంత అన్యోన్యంగా ఉన్నారో. మనసులో ఏముండదు, కపటం, కల్మషం ఏముండదు. అటువంటి వారికి ఆ దైవం తదాస్తు అని చెప్పి జీవిస్తాడు. మన ఇహలోకంలో కూడా సహాయం చేస్తాడు. ఎంతకాలం అని సార్. అందుకే మనం మేలుకోవాలి, అవేర్నెస్ రావాలి మనలో. ఎక్కడో జరుగుతుందిలే అని చెప్పి ఊరుకుంటే కాదు, మనల్ని ఆపాలి. గోప్యంగా ఉంచి లోపల కూర్చోపెట్టి మనకి కౌన్సిలింగ్ అవ్వాలి. అట్లా కాదమ్మా, ఇట్లా చేయకూడదు, తప్పు ఇది, సమాజం పాడైపోతుంది. ఆడదానికైనా మగవాడికైనా సరే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, మన పెద్దవాళ్ళం, ఇరువురు తెలిసిన వాళ్ళం, దైవాన్ని గుర్తించిన వాళ్ళం, దైవ గ్రంథాలు చదువుతున్న వాళ్ళం, భక్తులు ఉన్నవాళ్ళం, అందరూ కూడా, అందరికీ దేవుడు అంటే భయమే, మరణం అంటే భయమే, నరకం అంటే భయమే. అటువంటి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ తప్పు అని చెప్పాలి. అలా చెప్పిన రోజున వాళ్ళు కూడా కళ్ళు తెరిచి మానే అవకాశం ఉంది. అట్లా కాకుండా పోలే మనం కాదు కదా, వాళ్ళే కదా అని చెప్పేసి మనం ఊరుకుంటే అటువంటి దరిద్రం ఇది మన కొంపలో వస్తుంది. కాబట్టి సోదరులారా, మనలో మార్పు రావాలి. భార్యాభర్తల బంధం అనేది
చాలా పటిష్టమైనది. ఆదం అలైహిస్సలాతువస్సలాం, హవ్వ అలైహిస్సలాతువస్సలాం ని జతగా చేసి ఆ దైవము తద్వారా ఇహలోకంలో ఆడవాళ్ళని పొంగళ్ళని పుట్టించాడు. మన దైవ మంత్రాలతోటి మన వివాహం జరిగింది. తదాస్తు అంటారు దైవదూతలు. అటువంటి సంబంధమే ఈ భార్యాభర్తల సంబంధం. అందుకే మనందరం కూడా ఇందులో అవేర్నెస్ తీసి రావాలని, మానవతంతో మసులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళా వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే ఆ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకోండి. జై హింద్.